నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఒక దేశ అధ్యక్షుడిని మరో దేశం అర్ధరాత్రి దాడులు చేసి అరెస్ట్ చేయడం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వెనజులా అధ్యక్షుడు నికోలస్ మాథ్రో ఇప్పుడు అమెరికా కస్టడీలో ఉన్నారు. కరడుగట్టిన నేరస్తుళ్ల సంఖ్యలతో ఆయనను న్యూయార్క్ కోర్టులో నిలబెట్టారు. అయితే ఆయన అమెరికా కోర్టులో ఏం చెప్పారు? ఇరు దేశాల మధ్య జరిగిన ఈ వాడి వేడి వాదనలు ఏంటి? అసలు ఈ వెనజులా భవిష్యత్తు ఏం కాబోతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. జనవరి 3, 2026 తెల్లవారుజామున అమెరికా స్పెషల్ ఫోర్సెస్ వెనజులా రాజధాని కరకస్ పై మెరుపు దాడి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఈ ఆపరేషన్ లో మాదురో మరియు అతని భార్యను బంధించి నేరుగా న్యూయార్క్ కు తరలించారు. ఈ దాడిలో సుమారు 40 మంది మరణించినట్లు సమాచారం. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై దాడి అని రష్యా, చైనా వంటి దేశాలు మండిపడుతున్నాయి. ఇక అమెరికా మదురోపై నార్కో టెర్రరిజం ఆరోపణలు చేసింది. దాదాపు 2 దశాబ్దాలుగా మదురో డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపి అమెరికాలోకి టన్నుల కొద్దీ కొకైన్ ను సరఫరా చేస్తున్నారని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి సంచలన వాంగ్మూలం ఇచ్చారు. దీనికి తోడు అక్రమ ఆయుధాల రవాణా, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. కాగా న్యూయార్క్ కోర్టుకు హాజరైన మాత్రో తాను ఇప్పటికీ వెనజులా అధ్యక్షుడినేనని, తనను యుద్ధ ఖైదీగా పరిగణించాలని వాదించారు. మరి మాత్రో అరెస్ట్ సరైందేనా లేక అమెరికా అతిగా వ్యవహరించిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.